నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. పవన్ కళ్యాణ్ గారి సైలెన్స్కి కారణం ఏంటి? అసలు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి దూరం పెరగడానికి పవన్ కళ్యాణ్ గారే కారణమా? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పార్టీలో అంతగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఇలాంటి విషయాలు, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ న్యూస్లు బయటకు వస్తున్నాయి? అసలు ఈ విషయాలన్నీ నిజమా, అబద్ధమా అనే విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏంటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటున్నారు అంటున్నారు. మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ దూరం ఆయన వల్లే పెరిగింది అని అంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడుతున్నారా, లోకేష్ గారిని పక్కన పెడుతున్నారా? ఇలాంటి వార్తలు బాగా బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి రావడానికి రీజన్ ఏంటి అంటారు ఇలాంటి వార్తలు? అంటే ఇన్ని మనం ఏమనుకోవాలంటే అండి, రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. రాజకీయాల కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తిని మూలాలు మర్చిపోకుండా పక్కన పెట్టుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. 52 రోజులు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు సోకాల్డ్ డిప్యూటీ సీఎం కావాలి లోకేష్ అనేవాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ ఎక్కువ అవుతుంది తగ్గాలని అనేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరు కనపడలా, బయటికి రాలా. అప్పుడు ఏకైక వ్యక్తి నిలబడింది, ఒంటరిగా లోకేష్ పోరాడాడు తండ్రిని బయటకు తెచ్చుకోవడానికి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారే నిలబడ్డాడు. అన్కండిషనల్గా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు కావాలి, జగన్ గద్దె దించాలని ఒకే ఒక ఆశయంతో కూటమి మద్దతు ఇచ్చాడు. బీజేపీలో కూడా కలిపింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకి బాగా తెలుసు. అది సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా. మరి దాదాపు 1.5 దశాబ్దం 15 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. తన అన్నగారు పెట్టిన పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చేశాడు. అన్న కాంగ్రెస్లో వెళ్ళే తెలికి నచ్చగా జనసేన పార్టీ పెట్టాడు. నాతో 10 సంవత్సరాలు జర్నీ చేసేవాళ్ళు నాతో రండి అన్నాడు. దాదాపు 10.5 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేశారు. 2014లో అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది ఎవరు? ఆయన కాదా? 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయి జగన్. అది 2024లో మళ్ళా కలిసి పోటీ చేసేసరికి మళ్ళా సీఎం చేసి తగ్గింది ఎవరు? 21 సీట్లకే పరిమితమైంది ఎవరు? తన సొంత బ్రదర్ నాగబాబు కూడా సీటు పోయినా వదులుకుంది ఎవరు? రాజ్యసభ కూడా చేతిగారు వచ్చింది కూడా వదులుకుంది ఎవరు? అంటే ఇక్కడ ఎవరు తగ్గుతున్నారు? ఇక్కడ సైలెంట్గా ఉంటున్నారు. ఎక్కడంటే తగ్గడం తప్పులేదు, ఒక్కొక్క సమయంలో ఎదిగే కొంది ఒదిగి ఉండాలా. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి. మూలాలు మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో రావడానికి 124 సీట్లు కావడానికి పవన్ కళ్యాణ్ గారి కారణమని, నా ఫోటో పక్కన ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలని చెప్పాడు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందా? అది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. అంటే సరి సమానంగా ఆయన ఉన్నాడంటే ఆలోచించుకోవచ్చు. ఇంకొకరు ఏమనుకున్నారంటే డిప్యూటీ సీఎం అంటే గతంలో కూడా 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, పేరుకే, వాళ్ళకి అసలు అధికారాలు కూడా లేవు, అట్లా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. ఎందుకుంటాడు ఆయన? ఎందుకు ఉండాలి? ఈ ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చినప్పుడు 124 సీట్లు వచ్చిన ప్రజలకి ఎక్కడో అమెరికా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వచ్చి ఓటేసారు మేడం. ఒక ఓటు, ప్రతి ఓటు చాలా కీలకమైంది. ఎంతో బాధ్యత వేసినప్పుడు మనం వాళ్ళకి అకౌంటబిలిటీ కూడా ఉండాలిగా. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేనప్పుడు హోమ్ మినిస్టర్ని ప్రశ్నించాడు, అవసరమైతే శాఖ తీసుకుంటా అన్నాడు. 5 శాఖలు ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ఈ దేశంలోనే అసలు ఆయనకు అనుభవం లేదు, ఎక్కువ చదువుకోవాలా, కానీ ప్రతి ఫైలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదని ఆమ్రపాలి అంటారు పెద్ద పెద్ద ఐఏఎస్లు పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారంటే సమాజాన్ని చదివాడు ఆయన. ఆ వ్యక్తి ఈరోజు దేశ రాజకీయాల్లో నెంబర్ 1 పొలిటికల్ స్టార్గా ఎదిగాడు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన బాధ్యత కాదా? లా అండ్ ఆర్డర్ లేకపోతే ప్రశ్నించకూడదా? ఎక్కడో తిరుపతి తొక్కిసలాట్లు అమాయకులైన 6 చనిపోతే నేను క్షమాపణ కోరితే మీరు ఎందుకు క్షమాపణ కోరని చైర్మన్ని, జేఈఓని, ఈఓని ప్రశ్నించడం తప్ప? ఇది ఎక్కడ న్యాయం? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ అధికారులు తీసుకొచ్చారు, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, మా లోకేష్ గారు మంత్రి అయ్యారు, అంతా వీళ్ళే చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రే కాముగా కూర్చుంటారు అనుకున్నారు. ఆయన కూర్చునే వ్యక్తి కాదు. ప్రజల కోసం పార్టీ పెట్టాడు. ప్రజల కోసమే, నా రక్తపు చివరి బొట్టు వరకు ప్రజల కోసమే పాటుపడుతున్నాడు. సినిమాలు తీస్తే సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం మేడం, మీకు తెలియంది కాదు. ఒక రోజు 2 కోట్లు వస్తాయి ఆయనకి. ఎందుకు వద్దనుకున్నాడు? తన బిడ్డల డిపాజిట్లు 34 కోట్లు ఉంటే అది తీసేసి కౌలు రైతులకు ఇచ్చాడు మేడం. ఎక్కడో ఉద్దానంలో కిడ్నీ బాధితులుంటే లండన్ నుంచి డాక్టర్లు తెప్పించేసి సేవ చేయించాడు. ఎక్కడో మత్స్యకారుల కోసం వలలు లేకపోతే వలలు ఇచ్చాడు. ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే కాపాడాడు. ఇది ఆయన యొక్క ఇది. అది 100 కోట్ల రూపాయల పైన ఇప్పటి వరకు సహాయం చేశాడు. అది ఎప్పుడు? ఒక ఎమ్మెల్యే కాకముందు ఆయన సొంత డబ్బుతో ఎమ్మెల్యే అయ్యాడు. తనతో పాటు ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటని వాళ్ళంతా
వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయారు. ఈయన 21 సీట్లు గెలిపించుకొని వెళ్ళాడు. ఈరోజు ప్రభుత్వం చేయొచ్చు సహాయం, కానీ 400 గ్రామాలకి పంచాయతీలకి 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు మేడం, సొంత డబ్బు. ఇక్కడ వరదలు వస్తే ₹1 కోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాడు, అక్కడ ₹1 కోటి ఇచ్చాడు, 6 కోట్లు. గత ముఖ్యమంత్రి ఏమైనా ఇచ్చాడా? ఎవరైనా ఇచ్చారా? ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. చేయాలనే గుణం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి, పేద ప్రజల కోసం, ఈ జన్మ ప్రజల కోసం అనే ఆలోచన ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు అన్నట్టు ఆడ సైలెంట్ ఏం లేదు, ఆయన సిస్టమేటిక్గా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది. మధ్యలో వీళ్ళు ఏంటంటే లోకేష్ గారి మనల కోసం, సార్ మీరు డిప్యూటీ సీఎం అవ్వాలా, ఈయన స్పీడ్ అవుతున్నాడు. ఈయన స్పీడ్ అవ్వకపోతే సీజ్ ద షిప్, ఏదైనా ఉంటే సెంట్రల్తో చూసుకుంటారంటే గట్స్ ఉండాలా? ఎవరైనా చేశారా ఈ దేశ చరిత్రలో? సీజ్ ద షిప్ అనబట్టే కదా 48,000 కోట్ల అక్రమంగా బియ్యం ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిందనేది ప్రజలకు తెలిసింది. అక్రమార్కులు పేదవాడికి ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వీళ్ళు రీసైక్లింగ్ చేసి ₹72 బంగ్లాదేశ్కి, ఆఫ్రికా కంట్రీస్లో అమ్ముతున్న ఈ దుర్మార్గుల్ని బయటపెట్టాడుగా. అదొకటే బయటపెట్టలా, కట్ చేస్తే ఆ పోర్టు కూడా అక్రమంగా స్వాధీనం చేసుకుంది. కేవీ రావు నుంచి కూడా వైసీపీ వాళ్ళు రాపించుకున్నారు. 2,000 కోట్లు విలువ చేసేది 400 కోట్లకు రాపించుకున్నారు. అంటే ఇవన్నీ కూడా బయటికి ఎలా తెలిసింది? పవన్ కళ్యాణ్ గారి వల్లేగా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు తెలిసింది కదా. ఎవరు? అది గట్స్ ఉండాల. రాజకీయాల్లో సమర్థతగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు హక్కును చేర్చుకుంటారు. ప్రజలకి మంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సీఎం కావాలి రాష్ట్రానికి ఎందుకు ప్రజలు కోరుకున్నారు? ఆయన మీద ఆయనకున్న నమ్మకమే ఆయన అంత ఈజీగా ఆయన తీసుకెళ్ళింది. ప్రజల్లో కూడా విశేషమైన ఇది ఉంది. 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవం కావాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఆయన. భవిష్యత్తులో ఎప్పుడూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటాడని ఎందుకు అనుకోవాలి? రాబోయే ఎలక్షన్స్ 2028లో ఈ కూటమి అభ్యర్థిగా సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు. అది ప్రజలు కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే 2014లో త్యాగం చేసి 2019లో విడిగా పోటీ చేసినప్పుడు 2024లో మళ్ళీ ఈయన సీఎం అవడానికి కారణమైనప్పుడు మళ్ళీ 2028లో కూడా అనేది ఉండదు. సాక్షాత్తు లోకేష్ గారే అంటున్నారు, ప్రజలే కోరుకుంటున్నారు. నేను ప్రధాన కార్యదర్శిగా చాలాసార్లు చేశాను, ఏదైనా ఏ పదమైనా కానీ 3 సార్లు చేస్తే తప్పుకొని ఇంకొకరికి అవకాశం ఇవ్వాలంటున్నారు, లోకేష్ గారు చెప్పిన మాట. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతారు, అది ఎవరు ఆపలేరు. బట్ ఆయన కూడా చెప్తుంది దశాబ్దం పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకున్నాడంటే ఎంత కమిట్మెంట్ ఉన్న నేతగా పవన్ కళ్యాణ్ గారు మనం చూడాలి. కొంతమంది ఏదో ఇది కోసం చెప్తారే తప్పితే ఎక్కడ మీరు ఈ ముగ్గురు మధ్య, ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మధ్య కావచ్చు, ఇక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మధ్య కావచ్చు, ఎటువంటి గ్యాప్ లేదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నారని కూడా అంటున్నారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా రూమర్స్ మాత్రమే తప్పితే వీళ్ళు ముగ్గురు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్తానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.